నువ్వు కాకపోతే ఇంకెవరు? నాకొచ్చిన రిపోర్ట్స్ ప్రకారం నువ్వే అని తేలింది. అందుకని నిన్ను ఖచ్చితంగా తీసుకువెళ్లాల్సిందే. సార్ ప్లీజ్ సార్ వదిలిపెట్టండి, నన్నేం చెయ్యకండి. ఒరే పుట్టడా, అంతకుడు బాబు కాపాడండి. సార్ ఏమైంది సార్? మా బండని ఎందుకు స్టేషన్ తీసుకెళ్తున్నారు? ప్లీజ్ వాడిని వదిలిపెట్టండి, పాపం వాడికి ఏం తెలియదు సార్. అవును సార్, వాడేం తప్పు చేయలేదు. రోజంతా ఇంటి దగ్గరే ఉన్నాడు సార్. అటువంటిది వాడెందుకు చేస్తాడు? ఆహా, చెప్పింది చాలే. వీడిని తీసుకువెళ్ళి ఏం చేయాలో నాకు చాలా బాగా తెలుసు. రేయ్, నువ్వు చేసిన దానికి అంతకింత అనుభవిస్తావు, అర్థమవుతుందా? ఈ రోజు నువ్వేనా కాదా తెలిసినంత వరకు స్టేషన్లోనే ఉంటావు. యాహూ! ఏ జింక చికా జింక చికా జింక చికా మొత్తానికి బండడు పోయాడు. అంతకుడు బాబు మనం వేసిన ప్లాన్ మొత్తానికి వర్కౌట్ అయ్యింది. సూపర్ సూపర్. అవునరా పుట్టాడా, నాకు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉంది. కానీ ఒక్కటే బాధరా, మన ఫ్రెండ్స్ అందరూ డోరేమాన్ గారిని స్టేషన్కి తీసుకెళ్ళిపోతే మనం ఎందుకు ఇంత హ్యాపీగా ఉన్నామని చెప్పేసి అనుకుంటున్నారు. ఏంటి ఫ్రెండ్స్, అలానే అనుకుంటున్నారా? అలా ఎందుకు అనుకుంటున్నామో తెలియాలంటే అసలు ఏం జరిగిందో మీకు తెలియాల్సిందే. అవునవును, ఏం జరిగిందో తెలియాల్సిందే. లేట్ చేయకుండా వాళ్ళకి చూపించే అంతకుడు బాబు. ఏంటి బాబు, స్టేషన్కి ఇలా వచ్చారు? ఏం కావాలి? ఏమైనా సమస్య? అంటే సమస్య ఏం కాదు సార్. మీ దగ్గర నుంచి అయితే ఒక హెల్ప్ కావాలి. సో మీరు చేస్తారని చెప్పేసి ఇక్కడికైతే వచ్చాను. నా దగ్గర ఇంకొక పొట్టోడు ఉంటాడు కదా సార్, డోరేమాన్ అని చెప్పేసి. వాడి బర్త్డే సార్ ఈరోజు. సో వాడికి తెలియకుండా మేమైతే మంచి సర్ప్రైజ్ అయితే ప్లాన్ చేద్దామని చెప్పేసి చూస్తున్నాము. అందుకనే వాడి ఇంటి దగ్గర ఉన్నట్లయితే తెలిసిపోతుంది కదా. సో మీరే పోలీస్ స్టేషన్ దగ్గరికి ఇలా తీసుకెళ్తున్నట్టు చేశారనుకోండి, వాడికైతే డౌట్ రాకుండా ఉంటుంది. ఏంటి పొట్టోడా? ఎవరై ఉంటారు? ఓహో, ఆ బ్లూ కలర్లో ఉంటాడా ఆ అబ్బాయా? కానీ ఇప్పుడు పోలీస్ స్టేషన్లో అంటే నేనైతే ఈవినింగ్ వరకు ఉంచగలను ఫ్రాంక్లిన్. అంతకుమించి నేనైతే ఎక్కువసేపు ఉంచలేను. అంతకుమించి ఉంచినా కూడా నాకు ప్రాబ్లం అవుతుంది. వావ్ సార్, థ్యాంక్ యూ సో మచ్. ఈవినింగ్ వరకు ఉంచుతానన్నారంటే అది చాలా ఎక్కువ నాకు. ఇక చూడండి, మా వాడికి ఎటువంటి సర్ప్రైజ్ ప్లాన్ చేస్తాను. చూసారు కదా ఫ్రెండ్స్, మన డోరేమాన్ గారిని తీసుకువెళ్తున్నా కూడా నవ్వడానికి గల కారణం వచ్చేసి వాడి బర్త్డేకి మనమైతే సర్ప్రైజ్ ఇస్తాం అనమాట. వాడు ఇక్కడ ఉంటే మనకి ప్రాబ్లం అవుతుంది కదా. అందుకని చెప్పేసి ఈ విధంగా పోలీస్ సార్తో అయితే మాట్లాడి అక్కడ స్టేషన్లో ఈవినింగ్ వరకు ఉంచామన్నమాట. ఇక చూడండి, మనమైతే మామూలు సర్ప్రైజ్ ఇవ్వట్లేదు. నేనైతే ఒక మంచి మ్యాన్షన్ ఇస్తున్నాను. అలానే మన అవెంజర్స్, మన రుద్ర, కీకో, మోటు అన్న, పత్రు అన్న చాలామంది ప్రతి ఒక్కరు వస్తున్నారు. వాళ్ళ సర్ప్రైజ్ కూడా వాళ్ళైతే ప్లాన్ చేసుకుంటున్నారు. ఇంకెందుకు లేట్ చేయకుండా వాళ్ళందరూ వచ్చిన తర్వాత వాళ్ళ సర్ప్రైజ్ ఏంటి, ఏమేమి ఇద్దాం అనుకుంటున్నారని చెప్పేసి అన్నీ కనుక్కుందాం. రే అంత కూడా నేనేమనుకుంటున్నానంటే, మన మ్యాన్షన్కి కాస్త డబ్బు ఎక్కువ అవసరం అవుతుంది కదా. సో ఆ డబ్బు పని నేను చూసుకుందాం అనుకుంటున్నాను. అయితే టోనీ, ఆ డబ్బులు ఎలా వస్తాయని చెప్పేసి నేను చెబుతాను. మన ఫ్రంట్ మ్యాన్ ఉన్నాడు కదా, ఫ్రంట్ మ్యాన్ సెపరేట్గా ఒక గేమ్ పెట్టాడు. అందులో కనుక మన ఇద్దరం గెలిచినట్లయితే కొన్ని $1,000,000 అయితే వస్తాయి. ఆ డబ్బుతో మనమైతే మ్యాన్షన్ కొనుక్కోవచ్చు. నేనేమనుకుంటున్నానంటే, డోరేమాన్కి ఒక మంచి కార్ గిఫ్ట్గా ఇద్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అరే, నేను కూడా కార్ గిఫ్ట్గా ఇద్దాం అనుకున్నాను. అయితే ఒక పని చేద్దాం, నువ్వు నేను కలిపి ఒక మంచి కార్ ఇద్దాం. అలానే వేరేగా మన డోరేమాన్ కోసం కొన్ని స్టాచ్యూలు అయితే తయారు చేద్దాం. ఎందుకంటే బర్త్డేకి అవి చాలా అంటే చాలా బాగుంటాయి. అరే అప్పుడా, మేమేం చేద్దాం అనుకుంటున్నామంటే, పతులు, నేను, అలానే కికో, లిటిల్ చెంగమో, శివ, రుద్ర అందరం కలిపి ఒక మంచి పార్టీ అయితే అరేంజ్ చేద్దాం అనుకుంటున్నామా. అది కూడా ఒక మంచి కన్సర్ట్ హాల్ దగ్గర. అవునవును, మేమైతే ఒక మంచి కన్సర్ట్ హాల్ అయితే బుక్ చేద్దాం అనుకుంటున్నాం. అక్కడైతే మాత్రం మామూలుగా ఉండదు. మనమైతే బర్త్డే చేసుకున్న తర్వాత అక్కడికి వెళ్ళి మంచిగా చిందులేయచ్చు. ఒరే అంతకుడు బాబా, చూసావు కదా మన వాళ్ళందరూ మంచి ప్లాన్స్ మీద అయితే ఉన్నారు. అయితే నువ్వు నేను లేట్ చేయకుండా వెళ్ళి మ్యాన్షన్ అయితే వెతుకుదాం పదా. ఆహా, ప్రతి ఒక్కరు సరిగ్గానే ప్లాన్ చేశారు కదా. గాయస్ చూసారు కదా, మనమైతే ఫస్ట్ టైం అనమాట మన వాళ్ళందరిలో ఇంత గ్రాండ్ గా బర్త్డే సెలబ్రేట్ చేయడం మన డోరేమాన్కే ఫస్ట్ టైం. సో వాడు చాలా అదృష్టవంతుడనే చెప్పుకోవాలి. ఇంకెందుకు, వాడికైతే ఇచ్చే సర్ప్రైజ్ మాత్రం లైఫ్ టైం గుర్తుండిపోవాలి. అలా ఇద్దాం, ఓకేనా? ఎవరి పనులు వాళ్ళైతే లేట్ చేయకుండా చూసుకోండి. ఇందులో కూడా తేడా రాకుండా మనమైతే ఖచ్చితంగా చేయాల్సిందే, ఓకేనా? లెట్స్ గో. ఓరి నాయనో, ఏంటంతకుడు బాబు అదే నిజంగానే మ్యాన్షన్ అసలు ఏంటి అంత పెద్దగా ఉంది? అబ్బా, మన బండోడు నిజంగా అదృష్టవంతుడు. అప్పుడే అదృష్టవంతుడు అని చెప్పేసి అనేక రచించాను. ఎందుకంటే మనం ఇంకా మ్యాన్షన్ తీసుకోలేదు కదా. ముందుగా మనం మ్యాన్షన్ అంతా చెక్ చేయాల్సి ఉంటుంది. కానీ ఏ మాటకా మాట ఎంత పెద్దగా ఉందిరా బాబు. హో, ఇందాకలా మనం కాల్ చేసి మాట్లాడింది ఇతనితోనే అనుకుంటా. ఏ సార్, ఈ మ్యాన్షన్ కోసం మాట్లాడింది నేనే.
వెల్కమ్ టు ద మ్యాన్సన్ సార్. ఓకే అండి, నేనైతే మీకు ఒకే విషయం చెప్దామని చెప్పేసి అనుకుంటున్నాను. అసలు మ్యాన్సన్ రేట్ ఎంత, అది ఎలా ఉంటుంది, క్వాలిటీ ఏంటి అంతా ఒకసారి చెప్పగలరా మీరు? దాన్ని రేట్ బట్టే నేనైతే తీసుకుందామని చెప్పేసి అనుకుంటున్నాను. అదే కాకుండా మ్యాక్సిమం నా బడ్జెట్ వచ్చేసి నేను అనుకుంటుంది అయితే ఒక 5 మిలియన్ అనుకుంటున్నాను అంతే. అంతకుమించి ఎక్కువ డబ్బులు కూడా నా దగ్గర అయితే లేవు. ఏంటి సార్ జోక్ చేస్తున్నారా? యాక్చువల్ దీని రేట్ ఎంతో తెలుసా మీకు? 10 మిలియన్. దాంట్లో రూపాయి అంటే రూపాయి కూడా తగ్గదు. అటువంటిది మీరు 5 మిలియన్కి అడుగుతున్నారు. ఏంటి 10 మిలియనా? ఏం మాట్లాడుతున్నారు సార్ మీరు? 10 మిలియన్ ఏంటి? వామ్మో, అంత డబ్బు కట్టడానికి ఒకసారి ఇందులో ఏముందో చూపించగలరా మీరు? ఎస్ సార్, ష్యూర్. మీరైతే ఇక్కడ చూస్తున్నారు కదా బీచ్ పాయింట్, బీచ్ వ్యూ మాత్రం బుర్ర పాడు కనబడుతుంది. అలానే మీరైతే ఈ బేస్మెంట్ దగ్గర చూడండి ఒకసారి. మీ యొక్క మ్యాన్షన్ గురించి పక్కన పెడితే ఇక్కడ స్విమ్మింగ్ పూల్, జిమ్, అలానే మొత్తం అన్ని సౌకర్యాలు మీకైతే ఇక్కడ ఉంటాయి. చూసారు కదా, ఇక్కడ మీ రిలేటివ్స్ కానీ లేకపోతే వేరే అదర్ పర్సన్స్ ఎంతమంది వచ్చినా కూడా సరదాగా ఇక్కడ స్పెండ్ చేయొచ్చు. ఇక్కడ కావాల్సిన విధంగా టీవీ కూడా ఏర్పాటు చేసి ఉంచాం. బాగుంది కదా? ఈ యొక్క సెటప్కే మాకైతే చాలా డబ్బు ఖర్చు అయింది. సో ఇక్కడ చూసుకున్నట్లయితే సరదాగా గేమ్ ఆడుకోవడానికి గేమింగ్ పీసీ, అలానే సౌండ్స్ పెట్టుకోవడానికి పెద్ద స్పీకర్స్ కూడా ఉన్నాయి. ఇక్కడ నుంచి మీరు కావాలంటే ఆ టెలిస్కోప్తో ఎక్కడి వరకైనా చూడొచ్చు. అలానే ఇక్కడ చూసుకున్నట్లయితే స్విమ్మింగ్ పూల్ చూసారు కదా, మిడిల్లో ఒక 2 ట్రీస్, అవి ఎప్పటికీ అలానే ఉంటాయి. అదే కాకుండా అవి ఒరిజినల్ ట్రీస్. ఇక్కడ కూడా చూసారు కదా, మొత్తం అన్ని ఒక మంచి ప్లాన్తో అయితే డిజైన్ చేసాం సార్. వీటిలో గనక మీరు స్నానం చేసినా లేకపోతే సరదాగా స్పెండ్ చేసినా కూడా చాలా బాగా నచ్చుతుంది. ఇక్కడ చూడండి ఒకసారి. ఇప్పుడు మీకు మ్యాన్సన్ లోపల చూపిస్తాను. మొత్తం మీరు వాకబుల్ డిస్టెన్స్ అన్నీ చాలా లాంగ్ ఉంటాయి. అలానే అన్నీ ఒక మంచి క్లియర్ కట్గా నీట్గా డిజైన్ చేసి ఉంచాం. ఇక్కడ చూడండి, ఇక్కడ కూడా ఒక పీసీ అయితే ఉంచాం. అంటే మొత్తం టేబుల్ సెటప్పే మీకోసం అయితే పెట్టి ఉంచాం. అంటే ఎవరైతే ఈ మ్యాన్షన్ తీసుకుంటారో వాళ్ళ కోసం. చూసారు కదా, ఇక్కడ కూడా మొత్తం టైం స్పెండ్ చేయడానికి ఒక్క దగ్గర కాదు, అన్ని విధాలుగా మేమైతే పెట్టి ఉంచాం. అదే కాకుండా ఇక్కడ చూసారు కదా కిచెన్ ఇక్కడైతే ఎంత నీట్గా ఉంచామో చూసారు కదా. మరీ హెవీగా కూడా ఉన్నా కూడా అంత మంచిగా ఉండదని కొంచెం సింపుల్గా పెట్టించాం. వావ్, మ్యాన్షన్ అయితే చాలా బాగుంది సార్. బట్ 10 మిలియన్ వర్త్ అంటే నేను కాదని చెప్పేసి అంటాను సార్. అయితే మీరైతే దీన్ని కాస్త హోల్డ్లోనే ఉంచండి. నేను కొన్ని మ్యాన్షన్స్ ఇంకా చెక్ చేసుకుని అప్పుడు రావాలనుకుంటే వస్తా. ఏంటంతకుడు బాబు, మరి ఎంత దారుణంగా చెప్పేశావు? మ్యాన్సన్ ఎంత బాగుందో చూసావు కదా నువ్వా? పాపం మన బండోడు మంచిగా హ్యాపీగా ఉంటాడని చెప్పేసి అనుకుంటే నువ్వేంటే ఎంత మంచి మ్యాన్సన్ ని రిజెక్ట్ చేసి పడేశావు. రే షిన్చాన్, మ్యాన్షన్ అయితే సూపర్గా ఉందిరా. కానీ ఎక్కడుందో చూసావు నువ్వు? బీచ్ పాయింట్లో ఉంది. అక్కడుంటే ఏ మాత్రం సునామీ వచ్చినా కూడా కొట్టుకొని పోతుంది. ఓహో, అది కూడా కరెక్టే కదా. మన లాస్ సెంటర్స్ లో చాలా అంటే చాలా సునామీలు ఎక్కువగా వస్తున్నాయి. అందుకని చెప్పేసి మనం మధ్యలో తీసుకోవడమే చాలా బెటర్. ఓకే ఓకే ఓకే. టీమ్ నెంబర్ 1 గ్రానీ అండ్ సర్బియన్ డాన్సింగ్ లేడీ. టీమ్ నెంబర్ 2 స్క్విడ్ డాల్, అలానే టోనీ స్టార్క్. మీరైతే సిద్ధంగా ఉన్నారు కదా? మీకు ఈరోజు పెట్టబోయేటువంటి ఛాలెంజ్ చాలా కష్టంగా ఉంటుంది. ఏంటంటే నలుగురికి ఒక్కొక్క బైక్ అయితే ఇస్తాను. అలానే గేమ్ వచ్చేసి ఎలా ఉండబోతుందంటే, టీమ్ నెంబర్ 1లో ఒక ప్లేయర్ ఉన్నాడు అనుకోండి. ఆ ప్లేయర్ ఒకవేళ ఫినిష్ లైన్కి వెళ్ళిపోయినా అప్పుడే వాళ్ళ టీం విన్ అయితే అవ్వదు. ఆడి తర్వాత వాళ్ళ టీం మెంబర్ వచ్చాడు అనుకోండి, అంటే టీం నెంబర్ 2 వాళ్ళకంటే ముందు వచ్చాడు అనుకోండి, అప్పుడు టీం నెంబర్ 1 అయితే విన్ అవుతుంది. ఒకవేళ వీళ్ళు కనుక ఆ విధంగా వెళ్ళినట్లయితే టీం నెంబర్ 2 విన్ అవుతుంది. ఓకేనా? స్క్విడ్ డాల్, మనమే గెలవాలి, తొందరగా రా. ఆ గ్రానీకి, ఆ సర్బియన్ డాన్సింగ్ లేడీకి అస్సలు చోటవుకో. అరే, నిన్ను తోసుకొని మరీ వచ్చేసింది అది. కొంచెం చూసుకో గాయస్. మనమైతే ఎలా అయినా సరే దాటుకుంటూ వెళ్ళిపోవాలి. వాళ్ళకు మాత్రం అస్సలు ప్లేస్ అనేది ఇవ్వకూడదు. వాళ్ళకంటే మనమే ముందులో ఉన్నాం కాబట్టి నో ప్రాబ్లం. కానీ మనం ముందు వెళ్ళిపోయినా కూడా స్క్విడ్ డాల్ కూడా నా తర్వాత కానీ లేకపోతే వాళ్ళ టీంలో ఒకరు వచ్చిన తర్వాత వచ్చినా కూడా మనమే విన్నర్స్ అవుతాం. సో అలా రావాలని కోరుకోండి. ఓకేనా? మనమైతే ఈరోజు ఎలా అయినా సరే మన డోరేమాన్ గడికి ఒక మంచి మ్యాన్షన్ అయితే గిఫ్ట్ ఇద్దాం. అదే కాకుండా ఈ యొక్క గేమ్ గెలిస్తే మనకి ఎంత డబ్బులు వస్తాయో తెలుసా? దగ్గర $10 మిలియన్ అయితే వస్తున్నాయి. $10 మిలియన్ అంటే ఎటువంటి మ్యాచ్ వస్తుందో తెలుసు కదా మీకు కూడాను. ఒక రేంజ్ లో ఉంటుంది. కానీ అది రావాలంటే మనం ఖచ్చితంగా గెలవాల్సిందే. ఈడేంట్రా నాకంటే ముందెళ్ళిపోతున్నాడు? ఒరేయ్, నువ్వు ఎంత ముందుకెళ్ళినా కూడా నేనే నీకంటే ముందు వచ్చేస్తా. ఒసే గ్రానీ,
నువ్వు అసలు వెనక్కున్నావంటే బాగోదు. ఆ స్క్విడ్ డాల్కి ముందు చోటు ఇవ్వకో. ఆ డబ్బు సంపాదించి మన బిజినెస్కి మంచిగా మనం వాడుకుందాం. రా రా, తొందరగా రా. అమ్మా, వాడైతే ముందెళ్ళిపోతున్నాడు, అందుకని దానికంటే ముందు నువ్వు రావాలి. ఓరి నాయనో, ఎక్కడెక్కడ పడినా కూడా మన పని అంతే. కొంచెం చూసుకొని జాగ్రత్తగా రా. అరే ఏంటిది, ఆ సెరిపియన్ డాన్సింగ్ లేడీ నాకంటే ముందెళ్ళిపోతుంది. వద్దొద్దు, అలా వెళ్తే ఆమె గెలుస్తుందేమో. మేము ఖచ్చితంగా గెలవాలంటే నేను సెకండ్ అయినా వెళ్ళాలి, థర్డ్ అయినా వెళ్ళాలి. ఆ గ్రానీ కూడా నాకంటే ముందెళ్ళిందంటే ఓడిపోతాం. అందుకని నేనే ఎలా అయినా సరే ముందు వెళ్తాను. అదిగో టోనీ అయితే ఎలానో ముందే వెళ్ళిపోయాడు. సో నేను కూడా వెళ్ళిపోయానంటే మేమే ఆ $10 million గెలుస్తాం. వసే స్క్విడ్ డాలా, మర్యాదగా ఆగు, లేకపోతే 2 పిలకలు పట్టుకొని జాడించేస్తానే. వాయ్ నిన్నే, ఆ $10 million మాకు. మేము గట్టిగా సంపాదించి ఆ యొక్క డబ్బులతో పెద్ద బిజినెస్ అనుకుంటున్నాము. ఎస్ 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 క్విడ్డాల్, నువ్వే ఇప్పుడు. ముందుగా మనమే వెళ్తున్నాం. సూపర్. ఎస్, ముందుగా మనమే చేరుకున్నాం. ఆహా, ఈ $10 million మనమే. కానీ స్క్విడ్డాల్ నువ్వే రావాలి. కమాన్, ఆ సెర్బియన్ డాన్సింగ్ లేడీ నీకంటే ముందుంది. ఓరి నాయనో, ఇక్కడేంటి మరి ఎత్తులా ఉందే, కానీ అంత స్పీడ్గా వెళ్ళలేమేమో. అమ్మ, జాగ్రత్తగా జాగ్రత్తగా. అది మొత్తానికి వచ్చేసాను. గ్రానీ, నువ్వే రావాలి, అప్పుడే మనం ఈ $10 million గెలుచుకుంటాము. మరి మీ గ్రానీ రాదు, ఎందుకంటే నేను వచ్చేసాను. టోనీ, మనమే గెలిచాం. యాహూ! అయ్య బాబోయ్, ఒరేయ్ ఎలా వెళ్ళిపోయావు నువ్వు? లేదు, ఇది చీటింగ్. ఒరే ఫ్రంట్ మ్యాన్, వీళ్ళు చీటింగ్ చేసి వస్తారా? నేను ఒప్పుకోను. టీమ్ నెంబర్ 1 ఎలిమినేటెడ్. గ్రానీ ఎలిమినేటెడ్. సెర్బియన్ డాన్సింగ్ లేడీ ఎలిమినేటెడ్. ఎస్ ఎస్ టోనీ, మొత్తానికి మనం గెలిచేసాం. సూపర్. ఎస్ క్విడ్డాల్, మొత్తానికి మనమైతే $10 million అయితే సంపాదించాం. ఈ డబ్బులతో ఒక మంచి మ్యాన్షన్ అయితే కొనివ్వచ్చు. ఎస్, మొత్తానికి మన డోరేమాన్కి ఎప్పుడు ఊహించినటువంటి సర్ప్రైజ్ అయితే ఇవ్వబోతున్నాం. హలో సార్, మేమైతే చాలా అంటే చాలా కష్టపడి మొత్తం లాస్ సెంటోస్ అంతా తిరిగి మీకోసం అయితే కనుక్కున్నాం. మీరు ఈ లాస్ సెంటోస్ లోనే ఒక గొప్ప కళాకారులంట కదా. ఎస్ అండి, మీరు కరెక్ట్గానే కనుక్కొని వచ్చారు. నేనే ఆ కళాకారుణ్ణి. నేను చాలా అంటే చాలా ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నవాడిని. అదే కాకుండా ఒక్కసారి చూశానంటే ఏ బొమ్మనైనా సరే చాలా అంటే చాలా చక్కగా చెక్కుతాను. సో మీకు ఏమేం కావాలి ఏంటని చెప్పేసి నాకు క్లియర్గా చెప్పారంటే దాని ప్రకారంగా నేను ఒక మంచి శిల్పం అయితే తయారు చేస్తాను. ఎస్ సార్, అది తెలుసుకొని మీ దగ్గరికి అయితే వచ్చాం. కానీ నేనైతే ఒక విషయం చెప్పాలి సార్. ఏంటంటే మేమైతే ఒక కుర్రాడికి బర్త్డే అయితే సెలబ్రేట్ చేస్తున్నాం. అందుకని ఒక మంచి సర్ప్రైజ్ అయితే ఇద్దాం అనుకుంటున్నాం. అదే కాకుండా ఒక పెద్ద మ్యాన్షన్ కూడా. సో ఆ మ్యాన్షన్ దగ్గర వచ్చేసి ఒక 2 శిల్పాలు మంచిగా పెడదాం అనుకుంటున్నాం. మీరు దాన్ని కొంచెం గమనించి ఆ యొక్క శిల్పాన్ని అయితే మంచిగా తయారు చేస్తారని చెప్పేసి నేను అనుకుంటున్నాను సార్. అదే కాదు సార్, మీకు ఎంత డబ్బు కావాలన్నా తీసుకోండి, కానీ మాకు మాత్రం చాలా అంటే చాలా చక్కగా రావాలి సార్. దాన్ని చూసి మా వాడు ఫుల్ సంతోషమైపోవాలి. ఓకేనా? యాక్చువల్గా నేనైతే శిల్పానికి దగ్గర $1,000 అయితే తీసుకుంటాను. కానీ మీరు మీ అబ్బాయి బర్త్డే అని చెప్పేసి అంటున్నారు కదా. సో ఆ బర్త్డే సందర్భంగా నేనైతే 2 శిల్పాలు అయితే చెక్కుతాను. ఒకదానికైతే డబ్బులు ఛార్జ్ చేస్తాను, ఇంకొక దానికి ఉచితంగా ఇస్తాను. ఓకేనా? మీరైతే ఒకసారి ఆ ఫోటో చూపించగలరా? ఓకే సార్, ఇప్పుడే చూపిస్తున్నాను. నేనైతే ఒకటే అడుగుదాం అనుకుంటున్నాను. ఆ యొక్క బొమ్మ అయితే మినిమం హైట్ అయితే ఉండాలి. వీడు మాత్రం పొట్టోడేలేండి, కానీ ఆ యొక్క బొమ్మ హైట్ మాత్రం కొంచెం ఎక్కువగా ఉండాలి. ఎందుకంటే మ్యాన్షన్ దగ్గర పెడుతున్నాం కాబట్టి కొంచెం మంచిగా కనబడాలి కదా. ఓ, ఈ అబ్బాయా? ఈ అబ్బాయి చాలా ఫేమసే. వామ్మో, ఈ అబ్బాయికి నేను ఇప్పుడు చెక్కాలన్నమాట. ఓకే, డోంట్ వరీ. నేనైతే ఇప్పుడు నువ్వు ఏ నమ్మకంతో నా దగ్గరికి వచ్చావో ఆ నమ్మకాన్ని అయితే అస్సలు పోనివ్వను. చాలా అంటే చాలా హ్యాపీగా ఉండే విధంగానే నేనైతే చెక్కుతాను. ఓకేనా? గైస్ మొత్తానికి మీరు ఇక్కడ చూసుకున్నట్లయితే డోరేమాన్ కలర్ కానీ డోరేమాన్ ఫేస్ కానీ మొత్తం ఎగ్జాక్ట్గా ఎలా ఉండాలో అననే దించేశారు. అదే కాకుండా మనం అడిగినటువంటి విధంగానే ఆ హైట్లోనే వచ్చే చూసారా.
సూపర్. ఇప్పుడు ఈ 2 బొమ్మలు అక్కడ పెట్టినట్లయితే నిజంగా మన డోరేమాన్ గడి ఆనందానికి అంతులుండవు అసలు. సో ఇప్పుడు మేము ఇక్కడికి ఎందుకు వచ్చామంటే మన షిమియాన్ దగ్గరికి వెళ్ళి ఒక మంచి కారు తీసుకోవాలనుకున్నాం కదా. సో ఆ కారు గురించే మాట్లాడదామని చెప్పేసి వచ్చాం. కానీ అన్న మనమైతే ఒక తప్పు చేసాం. ఏంటంటే ఒక మంచి కార్ సెలెక్ట్ చేసి ఉంచమన్నట్లయితే వాడు ముందే ఉంచేవాడు. ఇప్పుడు వచ్చేసి వాడి దగ్గర ఉండేటువంటి అన్ని కార్స్ చూపిస్తాడేమో మనకి. ఏమోరా స్పైడర్ మ్యాన్, మనమైతే ఒకసారి అడుగుదాం. రే షిమియాన్, నాకైతే అర్జెంటుగా ఒక మంచి ఫ్యూచరిస్టిక్ టైప్లో ఉన్నటువంటి కార్ అయితే కావాలరా. రేట్ ఎంతైనా పర్వాలేదు, కారు మాత్రం దుల్లగొట్టే లుక్, ఓకేనా? ఒరే నువ్వు ఎందాక ఫోన్ చేసినావని చెప్పేసి ఒక్క కారు కూడా అమ్మలేదు తెలిసినా. ఎందుకంటే మళ్ళీ నీకు నచ్చిన కారు అయితే మళ్ళీ బాధపడతావు కదా, అందుకనే ఇదిగో ఇక్కడ చూస్తున్నావు కదా, ఇక్కడ ఉన్నటువంటి ప్రతి కారు బ్రాండ్ న్యూ కార్స్ రా, మామూలుగా ఉండవు లుక్ మాత్రము. నువ్వు గనక దీన్ని పట్టుకెళ్ళావంటే బయట ఉన్న వాళ్ళందరూ నిన్నే చూస్తారు తెలుసా, అటువంటి కార్లు తీసుకొచ్చినాను నీకు. రే 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 నేను అడిగింది నా కోసం కాదురా బాబు. వీళ్ళు చూస్తారు వాళ్ళు చూస్తారు అంటున్నావు. నాకు ఇప్పుడు ఎవరి కోసం అడుగుతున్నారో నువ్వు మర్చిపోయావు అనుకుంటా. డోరేమాన్ గడి బర్త్డే ఈరోజు. వాడికి ఒక మంచి సర్ప్రైజ్ అయితే అందరం ప్లాన్ చేసాం. సో ఒక మంచి కారు చూపిస్తామని చెప్పేసి నీ దగ్గరకు వస్తే నా కోసం చెప్తున్నావు నువ్వు. ఏమోలేనా కొంచెం కన్ఫ్యూజ్ అయి ఉంటాడు. షిమ్యాన్ నువ్వైతే ఒక మంచి కార్ సెలెక్ట్ చేయొచ్చు కదా. డోరేమాన్ గడి బర్త్డే ఒక మంచిగా సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. సో వాడికైతే సర్ప్రైజ్ గా ఈ కార్ కూడా గిఫ్ట్ ఇద్దాం అనుకుంటున్నాం. ప్లీజ్ ఒక మంచి కార్ సెలెక్ట్ చేయి. ఓరే డోరేమాన్ గడి బర్త్డేయా, ఆ విషయం ముందే చెప్పాలి కదరా బాబు. వాడు పుట్టినరోజు అంటే మరి మంచి గిఫ్టే ఇవ్వాలి కదా. సరేలే, నా దగ్గర అయితే ఒక మంచి కారు ఉందే, అది మీకు చూపిస్తాను పదండి. అప్పుడా అన్నా యాందన్నా ఇదే, మేము చాలా అంటే చాలా దూరం నుంచే ఆ కాన్సర్ట్ హాల్ దగ్గరికి వెళ్ళామా. అక్కడికి వెళ్తే వాడు అస్సలు రూపాయి తగ్గదు కూడా అన్నాడు తెలుసాడు. $1 million మాట్లాడితే 5 million చెప్పేసి అన్నాడు. ప్లీజ్ అన్నా నువ్వేదో విధంగా తగ్గించో. మేమైతే ఇంకా ఎక్కడ తగ్గుదామన్నా కూడా మన లాస్ ఏంజల్స్ లో కాన్సర్ట్ హాల్లే లేవా. ఓ మై గాడ్ తమ్ముడు, $1 million అడిగాడు వాడు. వారి నాయన, నాకు తెలిసినంత వరకు వాడు ఫేక్ అనుకుంటా. నిజంగా చెప్పాలంటే కాన్సర్ట్ హాల్కి దగ్గర $2,000 మాత్రమే అవుతుంది. అప్పుడా అదిరిందే, థ్యాంక్ యూ సో మచ్ అన్నా. నిజంగా $2,000 అని చెప్పేసి వేస్తావు అనుకోలేదన్నా. కానీ నువ్వు ఎంత నిజాయితీగా ఉన్నావు కాబట్టి దానికి మించే నీకైతే ఇస్తా అన్నా. కానీ ఒక్క విషయమా, లోపల కాన్సర్ట్ హాల్ దగ్గర మాత్రం దద్దరు వెళ్ళిపోవాలి. మన వాళ్ళందరూ డాన్సులు చేయడానికే సౌండ్ సెట్టింగ్ మాత్రం అదిరిపోవాలా. మా దగ్గర ఒక మ్యాన్షన్ ఉంది. ఆ మ్యాన్షన్ ఎవరిదో తెలిసిందంటే ఆశ్చర్యపోతారు. గైస్ మన దగ్గర అయితే ఒక మ్యాన్షన్ అయితే దొరికేసిందే. అదే కాకుండా మన టోనీ మామ మన స్క్విడ్ అలక్క వాళ్ళిద్దరు తెచ్చినటువంటి డబ్బులతో మనమైతే ఒక మంచి మ్యాన్షన్ అయితే కొనేసాము. అందుకని బాబు ఒకసారి లేట్ చేయకుండా మన మ్యాన్షన్ ఏంటి అది ఎంత కొన్నామో చెప్పేశాయి. గాయస్ మనమైతే ఎగ్జాక్ట్ గా మ్యాన్షన్ వచ్చేసి $5 million కే కొన్నాం. ఇందాక అడిగాం కదా 5 million చెప్పేసి, వాడైతే అసలు ఒప్పుకొని కూడా ఒప్పుకోలేదు. బట్ మనం అదే $5 million కి మిడిల్లో లాస్ సెంటోస్ మిడిల్లో తీసుకున్నాం అనమాట. మ్యాన్షన్ మాత్రం బుర్ర పాడుంటుంది. మీరు కనుక చూసారనుకోండి మైండ్ పోతుందంతే. కానీ ఇప్పుడైతే కాదు, మన డోరేమాన్ గారితో పాటు మీరు కూడా చూడండి, ఓకేనా? ఎప్పుడా 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 అని ఎదురు చూస్తున్నటువంటి సమయం అయితే మొత్తానికి వచ్చేసింది. గాయస్ మీరు ఇందాక నుంచి వెయిట్ చేస్తూ ఉన్నారు కదా మన డోరేమాన్ గడి బర్త్డే ఎలా జరుగుతుందని చెప్పేసి. ఆ సమయం అయితే మొత్తానికి వచ్చేసింది. ఇదిగోండి నేను అందరికీ ఒకే ఒక విషయం చెప్తున్నాను. ఏంటంటే మన డోరేమాన్ గడు ఎప్పుడైతే ఎంటర్ అవుతాడో, ఎంటర్ అయిన వెంటనే మనమైతే హ్యాపీ బర్త్డే మామూలుగా చెప్పకూడదు. హ్యాపీ బర్త్డేలు మళ్ళీ చేసుకోర్ర, శుభాకాంక్షలు అందజెయ్యరా మిత్రమా అని పాటలు పాడితే పాడాలి, లేకపోతే ఇంకేమైనా సరే చేయాల్సిందే, ఓకేనా? వామ్మో, మా వల్ల కాదురా బాబు. ఏదైనా పాట ఉంటే పెట్టు, మంచిగా డాన్స్ చేద్దాం. అది ఇక్కడ కాదురా హల్క్, దానికోసం ఆల్రెడీ కాన్సర్ట్ హాల్ కూడా పెట్టేసి ఉంచారు. మనమైతే ఇక్కడ ఒక మంచి పాట అయితే పాడదాం. డోరేమాన్ బర్త్డే అయితే విష్ చేయాలి కదా మరి. సో ఒక మంచి పాట రూపంలో అయితే అందరం విష్ చేద్దాం, ఓకేనా? ఓకే హ్యాపీ బర్త్డే టు యూ. ఎస్ అది కంటిన్యూ చేస్తే సరిపోతుంది. సార్ ప్లీజ్ సార్, నన్ను మళ్ళీ ఏదో ప్లేస్కి తీసుకొచ్చారు. నాకు చాలా భయంగా ఉంది సార్. ప్లీజ్ నన్ను వదిలిపెట్టండి. మా వాళ్ళు నాకు ఈరోజు బర్త్డే అని కూడా మర్చిపోయారు. జైలు దగ్గరికి వస్తారనుకుంటే ఒక్కరు కూడా రాలేదు.
అరే ఏంటి బాబు ఇందాక నుంచి అలా వాగుతూనే ఉన్నావు? కాసేపు కాముగా ఉండు, అర్థమవుతుందా? నేను చెప్పిన విధంగా నువ్వైతే చేయాల్సి ఉంటుంది. ఈ యొక్క హెలికాప్టర్ దిగగానే నువ్వు ఏం చేయాలంటే, ఒక్క నిమిషం ఆగు, ఇప్పుడే చెబుతాను. నువ్వైతే జాగ్రత్తగా దిగో. ఏం మాత్రం వెళ్ళిపోవాలని చూసినా కూడా అస్సలు బాగోదు. కమాన్, ఈ సైడ్ అయితే రా. ఓకే, నువ్వైతే ఇప్పుడు ఏం చేయాలంటే, నువ్వు దిగిన వెంటనే ఒక స్విమ్మింగ్ పూల్ కనిపించింది కదా, ఆ యొక్క స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వెళ్ళాల్సి ఉంటుంది. ఓకేనా? ఏంటి స్విమ్మింగ్ పూలా? ఏం స్విమ్మింగ్ పూల్ ఏంటో నాకు చాలా భయంగా ఉంది. ఏంటి సార్ ఇది? మరి దారుణం. గాయ్స్, నన్ను ఎక్కడికి తీసుకొచ్చారో ఏంటో అస్సలు అర్థం కావట్లేదు. జైల్లో రోజంతా ఉంచారు. ఎంత బాధగా ఉందో నాకు. అరే, స్విమ్మింగ్ పూల్ దగ్గరికి అయితే వచ్చాను. ఏముంది? అరే, ఒక్క నిమిషం. ఏంటబ్బా ఇవి? గాయ్స్, ఏంటిది? వామ్మో, ఏంటి ఇక్కడ నాలానే ఉన్నాయి? ఇక్కడ రెండు బొమ్మలు. ఓరి నాయనా, ఎగ్జాక్ట్ గా నాలానే ఉన్నాయి. అరే, ఇక్కడ మన వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డోరేమాన్, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు, హ్యాపీ బర్త్డే టు యు డోరేమాన్, హ్యాపీ బర్త్డే టు యు. నమ్మలేకపోతున్నాను. థ్యాంక్ యూ సో మచ్. నా కోసం ఇంతగా సెలబ్రేట్ చేస్తున్నారా? నేను అసలు నమ్మలేకపోతున్నాను. హ్యాపీ బర్త్డే బండడా. నీకు ఈ విధంగా మేము ఇచ్చే సర్ప్రైజ్ తెలియకుండా ఉండాలనే ఆ పోలీస్ అంకుల్తో ఇచ్చే నాటకం ఆడించాం. అవునరా డోరేమాన్, నీ యొక్క బర్త్డే సందర్భంగా మేమైతే నీకు ఒక చిన్న ప్రాంక్ లాంటి ఇచ్చేసాం. అది కూడా ప్రాంక్ అంటే ప్రాంక్ కాదు, నీకు సర్ప్రైజ్ మంచిగా ఇవ్వాలని చెప్పేసి అలా పోలీస్ దగ్గర మేమే చెప్పించి నిన్ను తీసుకెళ్లే విధంగా చేసాం. మేము అనుకున్న విధంగానే మొత్తానికి ఆ ప్లాన్ వర్కౌట్ అయింది. ఇంకా మేము మా పనులు అయితే చేసుకుంటూ పోయాం. చూసావా, మొత్తానికి నీకు ఈ బర్త్డే విష్ నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకేమైనా సర్ప్రైజ్లు మా దగ్గర నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? ఇంకా ఏం ఎక్స్పెక్ట్ చేయాలంటే ఇక్కడ బాబు, మీరందరూ ఇంతమంది కలిసి నాకు విష్ చేయడమే ఒక సర్ప్రైజ్. అటువంటిది ఇంకా వేరేగా నాకు ఏ సర్ప్రైజ్ చెప్పు. నాకేమీ అవసరం లేదు, ఇదొక్కటి చాలు. మీరు ఇంత మంచిగా నా బర్త్డే గుర్తుంచుకొని ఇంత మంచిగా సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ సో మచ్ అందరికీ పేరు పేరున. ఆహా, అయితే మా దగ్గర నుంచి ఒక గిఫ్ట్ కానీ సర్ప్రైజ్ కానీ ఏమి ఎక్స్పెక్ట్ చేయట్లేదు అనమాట. ఓకేలే, ముందుగా వచ్చేసి కేక్ కట్ చేయి, తర్వాత చేయాల్సింది మేం చేస్తాం. రే షిన్చాన్, లేట్ చేయకుండా నువ్వైతే ఒక మంచి పాట పాడే. రే, ఎవ్వరూ అస్సలు పాడొద్దు, అందరూ కామ్గా ఉండండి. షిన్చాన్ గాడైతే బర్త్డే సాంగ్ పాడతాడు, మన డోరేమాన్ గాడి కేక్ కట్ చేస్తాడు. ఓకే, స్టార్ట్ చేద్దామా? హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోరా, శుభాకాంక్షలు అందజేయమా మిత్రమా. ఆగలేని స్వేచ్ఛ ఉంది, అంతులేని ఛాన్స్ ఉంది, అందుకోరా పుత్రమా నేస్తమా. జీవితానికే అర్థం నువ్వని మరిచిపోను నువ్వు నేనేలే. లా 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 లా. హ్యాపీ హ్యాపీ బర్త్డేలు మళ్ళీ మళ్ళీ చేసుకోరా, శుభాకాంక్షలు అందజేయనా మిత్రమా. హే, ఆగలేని స్వేచ్ఛ ఉంది, అంతులేని ఛాన్స్ ఉంది, అందుకోర పుత్రరత్నమా నేస్తమా. మొత్తానికి మన షిన్చాన్ గడు అయితే అదరగొట్టేశాడు. డోరేమాన్ గడు కూడా కేక్ అయితే కట్ చేసేశాడు. రే డోరేమాన్, నీకైతే ఇప్పుడు ఒక మెయిన్ థింగ్ చెప్పాలి. సర్ప్రైజ్ లేదనుకుంటున్నావు కదా, ఇక్కడ కనబడుతున్నటువంటి ఈ యొక్క మ్యాచ్ని ఎవరి కోసం అనుకుంటున్నావు? నీకోసమే మన వాళ్ళందరూ కష్టపడి ఈ యొక్క మ్యాచ్ని అయితే కొన్నాం. ఏంటి, నిజంగానా? నా కోసం ఈ మ్యాచ్ అనుకున్నారా? వామ్మో, ఇన్ని మంచి సర్ప్రైజ్ గిఫ్ట్లా, నమ్మలేకపోతున్నాను. అబ్బా, ఓరి నాయనా, మ్యాచ్ నా కోసమంట. ఎంత పెద్దగా ఉందిరా బాబు. బర్త్డేకి ఇంత మంచి గిఫ్ట్ ఇస్తారని అస్సలు అనుకోలేదు. నేను పాపం జైల్లో వీళ్ళని ఎంతగా అనుకున్నానో. ఆ తప్పులన్నీ నన్ను క్షమించండి దేవుడా.
బాబోయ్, అయినా నేను ఎంత ఉంటాను, నా ఒక్కడికి బర్త్డే కోసం ఇంత పెద్ద మ్యాన్షన్ గిఫ్ట్ ఇవ్వడమా? అమ్మా, నా కళ్ళంటే నీరు వస్తున్నాయి. ఇంత మంచి గిఫ్ట్ ఎవరు ఇవ్వలేదు నాకు ఇప్పటికొచ్చి. అటువంటిది నా లైఫ్లో ఇటువంటి మ్యాన్షన్ చూస్తానని అనుకోలేదు. అమ్మ బాబోయ్, కళ్ళంట ఫస్ట్ టైం ఈ విధంగా మ్యాన్షన్ చూడటం. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. మీ అందరికీ ఎంత థ్యాంక్స్ చెప్పినా కూడా తక్కువే, ఎందుకంటే మీ వల్లనే నాకైతే ఇంత మంచి గిఫ్ట్ అయితే వచ్చింది. ఏమంటారు ఫ్రెండ్స్? వాళ్ళ వల్ల కదా మనకైతే ఇంత మంచి గిఫ్ట్ వచ్చింది. అందుకని వాళ్ళకి థ్యాంక్స్ చెప్పకపోతే ఎలా? మీరు కూడా నాకు తెలిసినంత వరకు హ్యాపీ బర్త్డే విష్ చేసే ఉంటారులేండి. చేయకపోయినా పర్వాలేదు, మీ మనసులో మీరైతే అనుకుంటారు కదా, అది చాలు. ఓకే, ఇప్పుడు వావ్ గైస్, ఇక్కడ చూడండి, పైనైతే మొత్తం డైనింగ్ టేబుల్, అలానే వంటగది కూడా చాలా బాగుంది. ఎప్పుడైనా సరే మనం హైడ్ అండ్ సీక్ ఆడాలనుకున్నా కూడా ఇక్కడ బాలే ఆడుకోవచ్చు కదా. ఏమంటారు? ఇక్కడ ఆడదామా మరి? ఖచ్చితంగా ఆడతారులేండి. కానీ ఇదేంటబ్బా, వామ్మో, ఏవో వీల్స్ లా ఉన్నాయే, ఏమై ఉంటాయి అవి? సర్లేండి, మనకెందుకు, కానీ మనమైతే మ్యాన్షన్ మొత్తం చూసేసాం. అబ్బా, ఎంత బాగుందో. ఎలా ఉంది ఫ్రెండ్స్? మ్యాన్షన్ మీకు నచ్చిందా? మీకైతే ఖచ్చితంగా నచ్చే ఉంటుంది, నాకు తెలుసు కదా. మీకు నచ్చిందో లేదో ఒకసారి కామెంట్ చేయండి. నాకు మాత్రం పిచ్చిగా నచ్చేసింది. ఇంత బర్త్డే విష్ చేసినందుకు వాళ్ళకి నేను ఏమి ఇవ్వగలను? వాళ్ళందరికీ రుణపడి ఉంటాను, జీవితాంతం రుణపడి ఉంటాను. అంత మంచి కారు, అంత మంచి మ్యాన్షన్. అబ్బా, నా యొక్క సూట్స్ కూడా చూసారా అక్కడ? నాలాంటి విగ్రహాలు కూడా తయారు చేశారు. ఎంత బాగున్నాయో. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్, మీ అందరికీ. గాయస్, మొత్తానికి మన డోరేమాన్ గడైతే ఈ మ్యాన్సన్ చూసి పొంగిపోతున్నాడు. ఈ సర్ప్రైజ్కి ఇలా అయిపోయాడు కదా. ఇప్పుడు మనమైతే నెక్స్ట్ ఎక్కడికి వెళ్తున్నామో మీకు కూడా తెలిసిందే కదా. తెలిసినట్లయితే కామెంట్ చేయండి, తెలియకపోయినట్లయితే ఇప్పుడే చెప్తాను. మనమైతే నెక్స్ట్ వెళ్ళబోతున్నాం కాన్సర్ట్ హాల్. లెట్స్ గో, లెట్స్ ఎంజాయ్. అది జిగ్గ ఆపండి చాలరా. అరే మిమ్మల్ని, అమ్మో, వీళ్ళైతే అస్సలు ఆగట్లేదు. సరేలేండి, నాకు కూడా ఊపు అయితే అస్సలు ఆగట్లేదు. రే ఆపండ్రా, ఇడి బర్త్డేకి ఒక మంచి బర్త్డే సాంగ్ అయినా ఇరా. రే మిమ్మల్ని, రే చేంజ్ ద సాంగ్. గైస్, మన డోరేమాన్ గాడి బర్త్డే ఎలా ఉందో మీరైతే అర్జెంటుగా కామెంట్ చేసి చెప్పండి. ఇప్పటివరకు మా డ్యాన్సులు అలానే ఈ సాంగ్స్ చూసి మంచిగా ఎంజాయ్ చేశారు కదా. ఖచ్చితంగా చేసే ఉంటారు. అదే కాకుండా మీకైతే ఇంకొక విషయం చెప్పాలి. మన డోరేమాన్ లానే మీలో కూడా ఎవరో ఒకరి బర్త్డే ఈరోజు అయితే అయ్యే ఉంటుంది కదా. ఎవరిదైనా బర్త్డే ఉన్నట్లయితే కామెంట్ చేయండి. అలానే అందరికీ హ్యాపీ బర్త్డే. అలానే ఇప్పుడు డోరేమాన్ గడికి ఎలా సెలబ్రేట్ చేసామో మీ అందరికీ అది అంకితం. ఓకేనా? ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాను. ఇంకా రేపు కానీ ఎల్లుండి కానీ ఇంకెప్పుడైనా సరే ఎవరిదైనా బర్త్డే ఉన్నట్లయితే ఈరోజు నా బర్త్డే అని చెప్పేసి కామెంట్ చేయండి. ఓకేనా? మరి మొత్తానికి మన డోరేమాన్ గడి బర్త్డే సెలబ్రేషన్ నచ్చినట్లయితే ఒక లైక్ చేసుకోండి.